నమస్తే ఫ్రెండ్స్, వార్ 2 సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ప్రోమో రిలీజ్ చేశారు. నిజంగా ఫ్రెండ్స్ అది మామూలుగా లేదు. అసలుకి అది ఎలా ఉందంటే ఇప్పుడు వరకు కొంచెం కూలీ చాలా ముందుగా అడ్వాన్స్గా వెళ్ళిపోతుంది. నాకు కూడా అనిపించింది. వార్ 2 సంబంధించిన ట్రైలర్ కంటే ఇప్పుడు రిలీజ్ అయిన ప్రోమో ఎలా ఉంది, ఇప్పుడు రిలీజ్ అయిన ఈ ప్రోమోని బట్టి మనకు చూస్తే ఇది కూలీని బీట్ చేయగలిగిద్దా లేదా అనేది నా మనసులో మాట పంచుకుంటాను. పంచుకునే ముందు కొత్తగా ఎవరన్నా ఛానల్ చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక మ్యాటర్లోకి వద్దాం. నిజంగా ఫ్రెండ్స్ కూలీ ప్రస్తుతానికి ముందంజలోనే ఉంది. ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఫ్యాన్స్కి అతీతంగా జరిగే నిజాలను ఒప్పుకోవాల్సిందే. సరే, ఇక మ్యాటర్కి వద్దాం. మనకి ఫస్ట్ సాంగ్ కన్నా సెకండ్ సాంగ్ బాగుంది వార్ 2లో. తర్వాత ట్రైలర్ రిలీజ్ చేశారు, అది బాగానే ఉంది. మీరు నమ్మండి ఫ్రెండ్స్, ఈ ట్రైలర్ కంటే ఈరోజు వచ్చిన వార్ 2 ప్రోమో అద్దిరిపోయింది. అసలుకి అలా ఎలా లేదు, ఎంత అద్భుతంగా ఉందంటే నాకు ఆ ప్రోమో చూసిన తర్వాత ఇది కదా సినిమా అంటే ఇలా కదా ఉండాలి అని నాకు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంది. అందులో ఎన్టీఆర్ గారి ఒక డైలాగ్ ఉంది, కొట్టుకుందాం, ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు మిగులుతారు, సెకండ్ క్లోజ్డ్, ఇంకేమీ మిగలదు. నిజంగా ఈ డైలాగ్ చాలా బాగుంది. అట్టనే ఈ కూలీ వార్ 2 మధ్య కూడా యుద్ధం ఉందేమో నాకు అనిపిస్తుంది. ఇందులో ఎవరిదన్నా సినిమా కానీ బాగా హిట్ అయితే ఇంకా దానికి కలెక్షన్లు అన్నీ, సెకండ్ది అలా బుజ్జోవడమే. అలా ఉందన్నమాట ఈ ప్రోమో. నిజంగా ఆ ఎన్టీఆర్ గారి ఫైటు, హృతిక్ రోషన్ గారి ఫైటు, ఆ ఎన్టీఆర్ గారి వాయిస్ బేస్, ఆ హిందీలోను తెలుగులోను తమిళలోను ఎన్టీఆర్ గారు డబ్బింగ్ చెప్పారు. ఆ బేస్ అద్భుతంగా ఉంది. ఆ ఎక్స్ప్రెషన్స్ ఏ మాటగా మనం చెప్పుకోవాలి. హృతిక్ రోషన్ గారి ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగున్నాయి. మొత్తానికి ప్రోమోని రిలీజ్ చేసి మళ్ళీ ఆడియన్స్లో అద్భుతమైన ఉత్సాహాన్ని నింపారు. మీరు కావాలంటే మళ్ళీ ఆ ప్రోమోని చూడండి. ప్రీ రిలీజ్ వార్ 2 ప్రోమో తెలుగు అని కొట్టండి, వచ్చేస్తుంది. అద్భుతం. నాకైతే వార్ 2 అద్భుతంగా ఉండబోతుందని నాకు అనిపిస్తుంది. అందుకే వాళ్ళు ఇంత కాన్ఫిడెన్స్గా చాలా కూల్గా వెళ్ళిపోతున్నారు. నమస్తే ఫ్రెండ్స్.